పేరు చెప్పనా అనిత గారిని 3000 ఓట్లోనే గెలిపించింది. మాకు ఏమి న్యాయం చేయలేదు. మా ఇల్లు మా ఊరు ఎత్తినందుకు తయారులో ఉంది. మా ఊరికి ఎమ్మెల్యే లేదు, ఎవరు కనపడలేదు. ఏ దేవుడు కనపడ మా మెచ్చుకాలు ఎలా బతకాలి? అందరూ ఉంటే మా ఉన్నట్టు, లేకపోతే నేనెట్టు అలా బతుకమని చెప్పుతుందో, లేకపోతే బజార్ ఎక్కువ పొమ్మని చెప్పుతుందో. గెలిపించినందుకు మాకు బాగా చెత్త వేసిందండి, బాగా బహుమానం వేసింది తల్లి. ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, మీకు ఏ ఇబ్బందులు వస్తాయి? మీకు ఎందుకు వద్దు ప్రాజెక్ట్? ఎందుకు వద్దు? మాకు వెళ్ళిపోతే ఎందుకు కడితే చచ్చిపోయింది కడితే మాకే సుఖమే ఉంది. ఇది కట్టు సగం మంది పోయాము, ఇది కడితే మొదలే పోతాం. ఇంకా 6 నెలలు బతుకున్నాము. ప్రభుత్వం ఏమన్నా ఇస్తారన్నా మీకు? ప్రభుత్వం ఏమైనా ఇస్తారని మాట ఇచ్చిందా? ఏది లేదండి, మాకు న్యాయం చెప్పలేదు. వచ్చింది ఎవరన్నా వచ్చి మాట్లాడారా? మీకు బడితలు చూసి బజార్ మీ భూములు తీసుకుంటాము మీకు ఇలా ఏదైనా ఇస్తామని మమ్మల్ని మెమ్మిచ్చేసింది. ఇదేడమ్మా జట్టి కడతానన్నది, టీలు పెట్టి వస్తుందని మా ఊరికి బయపించేసి భూములు అమ్మిచ్చేసి ఈ రకంగా చేసేది. నమస్కారం, నా పేరు సూదుల కుమారి, మాది రాజీపేట, నక్పిల్ల మండలం, అనకాపల్లి జిల్లా. ఇక్కడ ఏంటంటే డ్రగ్స్ కంపెనీ వల్ల చాలామంది చాలా ఇదిగా నష్టపోతున్నారు కాబట్టి మాకు ఈ కంపెనీలు వద్దనేసి మేము అనుకుంటున్నాము. ఇక్కడ వాటర్ తాగినా, ఒకవేళ చేపల వేటకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే మాకు అంతా నష్టపోతున్నాం కాబట్టి మాకు ఇటువంటి కంపెనీలు మా చుట్టుపక్కల ఏ కంపెనీ అయినా పర్లేదు, కానీ ఓన్లీ డ్రగ్స్ కంపెనీ మాత్రం మాకు వద్దు. ఈ కంపెనీ వల్ల నష్టపోయేది ఏంటంటే జనాలకి ఇన్నాళ్ళు అయితే ఎన్నో కంపెనీ వచ్చి కొంత నష్టపోయాము. ఇప్పుడు వచ్చిన కంపెనీ ద్వారా ఇంకా నష్టపోతాము. మా పిల్లలు భవిష్యత్తులు పాడైపోతాయి కాబట్టి మాకు ఈ కంపెనీ వద్దాం. తర్వాత ఏంటంటే ఈ కంపెనీ రావడంలోనూ ఎటువంటి జబ్బులు అంటే క్యాన్సర్లు కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దీంట్ వల్ల మాకు ఎటువంటి ఉపయోగాలు లేవు. మేము జనాలు ఇప్పుడు ఏదో నష్టపోయామంటే ముందుకు బాగోవాలి అలాగనేసి మేము బాధపడుతున్నాము. ముందుకు మా పిల్లలు ఆరోగ్యం బాగోవాలంటే ఈ కంపెనీ మొత్తానికి రద్దు చేస్తేనే మాకు మంచిది అనేసి మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం ఏమన్నా మీకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చిందండి? చేయలేదు, చేస్తాననేసి అన్నారు, కానీ ఎటువంటి సహాయం మాకు అందలేదు. అందుతుందేమో అనేసి ఆశ మీద మేము ఇంతవరకు వెయిట్ చేస్తున్నాము. అందుకనేసి ఈ ధర్నా కూడా కొనసాగిస్తాం. నా పేరు కిక్కి మెసానమ్మండి, మాది రాజీపేట అండి. మేము ఆ రోజు భూములు వెనకమ్మేమండి. ఆ రోజు ఏనువాళ్ళు కొన్నారండి భూములు. ఆ రోజు ఏంటకన్నా ఏదో నాగా భూములు ఉన్నాయి కాబట్టి ఉన్నోళ్ళు అలా అమ్మారు. ఈరోజు కొన్నాళ్ళు నేనోళ్ళు పరిస్థితి ఏంటి? ఆ రోజు ఏనువాళ్ళు కొన్నారు, కంపెనీ వస్తుందని కొన్నారా? ఆ రోజు గెలిపించినందుకు అనిత ఏంటకన్నా భూములు అమ్మండి అని ఈరోజు కంపెనీలు కట్టిస్తున్నారని చెప్తుందా? ఈరోజు మా పరిస్థితి ఏంటండి? మేము ఎలా బెదకాలి? ఆ రోజు మేము గంగలోకి వెళ్తే రూపాయి వచ్చినా ఆ రూపాయి ఎట్టుకో బతికివ్వను. మేము కూలి పని చేసుకుంటేవాను కాదు. మా మిచ్చిగారులు నమ్మారంటే ప్రాణం ఇస్తారు, నమ్మకపోతే వాళ్ళు ప్రాణాలు తీస్తారు. రోడ్డు అన్నా ఎక్కుతాం, ధర్నా అన్నా ఆపుతాం. అది మేము నమ్మామంటే ప్రాణం పెడతాం, నమ్మపోయామా సందట్లో నడిచేస్తాం తీసుకెళ్ళి. అది అమ్మాలి ఏమని ఎవరు తామని అంతా నాశనం. మా ప్రాణాలతో ఆడుకుంటుంది, మమ్మల్ని రోడ్డు పాలు చేసింది, మా జీవితాలతో ఆడుకుంటుందండి. మేము ఎలా బతకాల? ఈ రోజుల్లోనే మాకు 30 సంవత్సరాలు ఈ వయసు అయిపోయినట్టున్నాం. ఆ ఫ్యాక్టరీలు వచ్చి మా కాళ్ళు లాగేయడము, చేతులు లాగేయడము, మేము లచ్చలు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాం ఆ హాస్పిటల్కి. ఈ రోజుకి మేము ఎలాగొస్తుంది? మా గంగలోకి వెళ్తే రూపాయి రావట్లేదు, చేపలు పడట్లేదు, చచ్చిపోతున్నాం. ఆ చేపలు తిన్నా ఎవరు కొనట్లేదు, చచ్చిపోతున్నాం. నీరసాలు వచ్చేస్తున్నాయి. మేము ఎలా పెరుగుతాం? మా పరిస్థితి ఏంటి? అది అనితే వచ్చి మాకు చెప్పపోయిందా? మేము కంపెనీ ఆపపోయింది అనుకో, మేము అలా పోరాడుతూ ఉంటాం, మేము అలా ధర్నా చేస్తాం. కంపెనీ మాత్రం మాకు వద్దు. కంపెనీ కట్టిందంటే దాన్ని ఉండేము చంపేస్తాం. ఆడవాళ్ళు ఎట్టుకోని జిత్తెట్టుకో సందట్లోకి విడిచిపోతాం. మా ప్రాణం అన్నా పోనా పర్వాలేదు, దాన్ని మాత్రము మా పోరాడతాం. న్యాయం చేసిందా మేము నమ్ముతాం. మమ్మల్ని కానీ న్యాయం చేయకుండా అన్యాయం చేసిందా దాని ప్రాణం తీస్తాం.